జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలుడు. కరోనా ఉంది, ముగ్గురు కలవద్దు, నలుగురు కలవద్దు అంటే గడ్డం సీనండి 100 మందిని పిలిచి మీటింగ్ పెట్టిండని టెన్షన్ పడకూడదు. కరోనా ప్రభుత్వాలు కంట్రోల్ చేసే స్థాయిలోంచి దాటిపోయి మనల్ని మనమే కంట్రోల్ చేసుకునేటువంటి స్థాయిలోకి వచ్చింది. ఇంటికో పోలీసులు పెట్టినా, మనిషికో పోలీసు ఆయనను పెట్టినా కానీ కరోనా నియంత్రించడం అనేది ప్రస్తుతం ప్రభుత్వంతో కాదు. ఎవరు కంట్రోల్ చేయాలి కరోనాని? ఎవరికి వాళ్ళే కంట్రోల్ చేయాలి. ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇలా ఒక పేపర్లో ఫోటో వచ్చింది, మురుగశిర కార్తొస్తుంది, చేపలు కొనుక్కోరు అంటే పోయి అందరు తోసుకుంటూ కొనుక్కున్నాడు కాదు. ఇంట్లోంచి బయటికి వస్తే మనిషికి మధ్యలో 2 గజాల దూరం పాటించండి, కంపల్సరీ మాస్క్ ఉండేలా చూసుకోండి, సాధ్యమైనన్ని ఎక్కువసార్లు చేతులు కడగండి, సాధ్యమైనన్ని ఎక్కువసార్లు శానిటైజర్లు వాడండి, భౌతిక దూరాన్ని పాటించండి, ఇంటికి పోగానే స్ట్రైట్గా వాష్రూమ్లోకి పోయి స్నానం చేసి భార్య పిల్లల్ని కలవండి. లేకపోతే మనం రోడ్ల మీద తిరిగి వీళ్ళని కలిసి వాళ్ళని కలిసి వీళ్ళతో అంటించుకున్న కరోనాని ఇంట్లోకి తీసుకుపోయి ఇంట్లో కష్టపెట్టే పనులు అయితే చేయొద్దని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకేమైంది, నేను మంచిగానే ఉన్నా, చూస్తే 6 అడుగులున్నా, గట్టిగా గడ్డం సీల్ లేక గడ్డపారలా కనబడుతున్నా అని అనుకుంటే తెలియదు. అది లోపల ఏముందో బయటికి తెలియనటువంటి రోగం కరోనా. కాబట్టి చూసినందుకు అందరు మంచిగానే కనబడతారు, తెల్ల బట్టలు వేసుకొని మంచిగానే ఉంటారు. లోపల కరోనా ఉంటే కూడా 14 రోజుల దాకా అది బయటికి కనబడకుండా లోపలనే దాచిపెట్టుకొని ఉంటుంది. ఏం చేయాలి మరి? ఇంటికో పోలీసు వాళ్ళని పెట్టి రోజు చెకప్ చేయగలుగుతుందా ప్రభుత్వం? చేయగలుగుతుందా? తప్పుడేరు. ఊళ్ళలో ఏం చెప్తున్నారు? అలా తీసుకుంటురా? లేదు కదా. ఎవరి ప్రాణాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. నువ్వు బతుకు, నీ పక్కన ఉండాలని బతికించు అనేది ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఈ క్లిష్ట పరిస్థితులలో దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక కనబడని శత్రువుతో కొట్లాడుతుంది. నా శత్రువు ఈ పక్కన ఉన్నాయని తెలిస్తే ఎట్లా కొట్లాడాలో నేను ఆలోచించుకుంటాను. పాకిస్తాన్ మనతో యుద్ధం వచ్చిందంటే సైన్యాన్ని ఏడదించాలి, ఎట్లా కొట్లాడాలని ఆలోచించవచ్చు. అదే చైనా యుద్ధానికి వస్తే ఏం చేయాలనేది ఇంకొక రకంగా ఆలోచించవచ్చు. ఇవి ఏవి కాకుండా గాలిలో బాణం వేసినట్టు కనబడని శత్రువుతోటి మనం కొట్లాడాల్సినటువంటి కాలం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది జనం జమకూడేటువంటి ప్రాంతాలకి మనం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అందుకని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ తరఫున నాకు తెలిసినంత మటుకు ఇదే చివరి సమావేశం కావాలని, ఇట్లా భవిష్యత్తులో మళ్ళీ జనాన్ని జమ చేయకూడదని జిల్లా అధ్యక్షుల వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భవిష్యత్తులో జరిగే సమావేశాలు అన్నీ కూడా జూమ్ యాప్ ద్వారా మాత్రమే జరగాలి. అందరి జేబులలో సెల్ ఫోన్లు ఉన్నాయా? స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? కొద్దిగా వాట్సాప్లు, ఫేస్బుక్లు అంత సోషల్ మీడియాని వాడుతూనే ఉన్నాం. నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చినట్టు చూసినామా మనం? అంటే ఎంత జాగ్రత్త పడుతున్నారు. ఎందుకు అంత జాగ్రత్త పడుతున్నారు? జనాన్ని జాగ్రత్త పడమని చెప్పాలంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు బోధించే కంటే ముందు మనం ఆచరించి చూపెట్టాలి. ఆచరణలో మనం పాటించకపోతే నేను మీకు వచ్చి నీతి వాక్యాలు చెప్పాలంటే కొంచెం వినేవాళ్ళకి కానీ చెప్పేవాళ్ళకి కానీ ఇబ్బంది ఉంటుంది. ఇది కరోనా, ఇది అంత తొందరగా మనం వదిలిపెట్టిపోయేటట్టు లేదు. 2020 ఉండేటట్టు ఉంది, 2021 పోదా అని ఆలోచించాలి. 2020 మొత్తం కూడా మనం జూమ్ కెమెరాలే వాడాలి. ఏ మీటింగ్ అన్నా అందరికి ఒక లింక్ వస్తుంది, అందరూ ఫోన్ ఆన్ చేసుకొని ఆ లింకులో రెడీగా ఉండాలి. సెల్ ఫోన్ ఆన్ చేసి పక్కన వారేసిపోయినరా, మీరు మీటింగ్ వింటున్నారా లేదా అనేది ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో మాకు అక్కడ కనబడుతుంది. నేను ఇప్పుడు ఒక జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతుంటే మా మండలాధ్యక్షులు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఫోన్ టీవీ కాడ పెట్టిపోయినరు, ఎంతమంది భార్య పిల్లలతో ముచ్చట పెడుతున్నారు, ఇక్కడ మాకు అక్కడ జూమ్ యాప్లో టెక్నాలజీ చూపిస్తుంటారు. రేపో మాపో వర్చువల్ ర్యాలీ అని తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 50,000 నుంచి 1,00,000 మంది కార్యకర్తలతోటి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు నడ్డా గారు మాట్లాడబోతున్నారు. మాట్లాడమంటే ఇట్లా జనాన్ని జమ చేసి కాదు, మీ అందరి జూమ్ యాప్ల ద్వారా నడ్డా గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతారు. భవిష్యత్తులో కరోనా అంత తొందరగా మనల్ని వదిలిపెట్టదు కాబట్టి మొదటి మీటింగ్కే వచ్చి దీన్నే ఈ సంవత్సరంలో ఆఖరి మీటింగ్ ఏమని చెప్తుండేందని రగన్నాను అనుకోవద్దు దయచేసి. మనం బతుకుండాలి, మనం మంచిగా ఉండాలి, కరోనా మనకు రాకూడదు, మన వల్ల ఇంకో నలుగురికి సోకకుండా మనం జాగ్రత్త తీసుకోవాలనుకుంటే సాధ్యమైనంత వరకు టెక్నాలజీని వాడుకుందామని చెప్పి నేను మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భవిష్యత్తులో మీరు అప్పుడప్పుడు అమెరికాలో ఎలక్షన్లు అయితే 6 ఏళ్ళకు ఒకసారి
చూసిర్రు అనుకుంటా. మన లెక్క మీటింగులు, ర్యాలీలు, దప్పులు కొట్టుడు, దండలేసుడు, జాతరలు ఉంటాయి. ఆడ ఏముంటాయి? అట్లాంటి టేబుల్ పెడతారు, ఈడోళ్ళని ఆడోళ్ళని నిల్చోబెడతారు, పోటీ చేసిన వాళ్ళని చెరో మైక్ ఇస్తారు, ముంగట మీడియా మిత్రులు నిల్చుంటారు. నువ్వు గెలిస్తే ఏం చేస్తావు చెప్పు అంటారు. మొత్తం అమెరికా అట్లే చూస్తూ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు, గెలిస్తే ఆయన ఏం చేస్తాడు అని చూస్తారు. మొత్తం అమెరికా ఎలక్షన్లకు ఓటింగ్కి అట్లే పోతుంది. ఇంటింటికి ఓటర్ స్లిప్ వచ్చు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చు, ఇంటింటికి ఇంకా వేరే వంచుతాం కదా మనం ఓట్లు వస్తే. ఏం వంచుతావో నాకంటే ఎక్కువ మీకు అందరికీ తెలుసు. అవన్నీ వంచుడికి ఇచ్చుడు ఏం ఉండదు. ఆడ కంప్యూటర్లో చూస్తారు, టీవీలలో చూస్తారు, ఎవరు మంచి ఎవరు చెడ్డ, ఎవరికి ఓటేస్తే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుంటుంది అని ఆలోచిస్తారు. ఆ పరిస్థితి బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికల కల్లా భారతదేశానికి కూడా వస్తుందేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే భారతదేశంలో బాత్రూమ్ల సంఖ్య కంటే స్మార్ట్ ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంది అనేది భారత ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాలు. కాబట్టి భవిష్యత్తులో మనం అందరం కూడా టెక్నాలజీని వాడుకుందాం. సాధ్యమైనంత వరకు ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉందాం. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని ఎట్లా కొనసాగించాలనేది మీరందరూ కూడా దయించి ఒక 10 నిమిషాలు వింటే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సంపూర్ణం చేసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపటి నుంచి మీకు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల నుంచి ఉద్దేశించి రాసినటువంటి ఉత్తరాలకు సంబంధించిన పాంప్లెట్లు తెలుగులోకి అనువదించినటువంటి పేపర్లు మీ దగ్గరికి వస్తాయి. వచ్చినాయా సిరణ రాలేదా? నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడినో ఒక ఉత్తరం రాసిరు. ఆ ఉత్తరం మీకు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు మండలానికి పంపాలి, మండల స్థాయి నాయకులు యాడికి పంపాలి, నెక్స్ట్ మండలం తర్వాత నెక్స్ట్ ఏముంటుంది మనకి? శక్తి కేంద్రం ఉంటుంది. తర్వాత శక్తి కేంద్రానికి పంపాలి. ఆ శక్తి కేంద్రంకి వెళ్ళేదే ఆ పోలింగ్ బూత్కి పోయేటట్టు చూడాలి. చూస్తారా? పోలింగ్ బూత్ పోగానే మళ్ళీ 10 మంది జమై ఇంటింటికి పోలింగ్ స్లిప్పులు వచ్చినట్టు కాదు. ఇద్దరు కలిసి ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి పాంప్లెట్ చేరేలాగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి బూత్లో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు లేదా కార్యకర్తలు తీసుకోవాలి. ఏమున్నది అందులో? ఏం చేసినాం మనం, ఏం చేసినాం ఇప్పటిదాకా, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాం, భారతదేశం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేదంటే అంశానికి సంబంధించి ఒక 4 పేజీల ఉత్తరం మనందరికీ కూడా వస్తుంది. తెలుగులో రాసింది ఉంటుంది, అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది. వేదిక పొందినటువంటి మిత్రులలో చాలా మంది నాకంటే బాగా మాట్లాడేటోళ్ళు, నాకంటే బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేటువంటి అనేక మంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. మోడీ గారు ఒక్కరే మాట్లాడాలి, ఒక గోపే మాట్లాడాలి, ఒక రఘునందనే మాట్లాడాలి చూడకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ మీకు తెలిసిన ప్రతి సమాచారాన్ని ప్రజల వద్దకు చేరజేయండి. ఎందుకంటే టీవీలు మనవి కావు, పేపర్లు మనవి కావు. ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి లాగా మనం అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి లేము. టీవీలను భయపట్టించేటట్లేం, పేపర్లను భయపట్టించేటట్లేం. భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం ఏ బలం ఉంది? కార్యకర్తల బలం ఉంది. ఇందాక గోపి గారు చెప్పినట్టు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. అట్లాంటి పార్టీలో పనిచేస్తున్న మనం టీవీలో మన బొమ్మ వస్తుందనో, పేపర్లో మన వార్త వస్తలేదనో భయపడతామా? తప్పుడేరు. భయపడితే గతంలో మెదక్ పార్లమెంట్ గెలిచే వాళ్ళం కాదు. మొన్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు పోగా మిగతా నియోజకవర్గాలలో ఎవరెవరికి ఎట్లా ఓట్లు వచ్చినాయని చూస్తే అందరికంటే ఎక్కువ ఓట్లు ఓడిపోయిన వాళ్ళ దాంట్లో వచ్చినాయి. డీకే అరుణ గారికి వచ్చినాయి, ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది. శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్కి వచ్చింది. ఆ తర్వాత ఓట్లు ఎవరికి వచ్చినాయి అంటే మన మెదక్ పార్లమెంట్కి ఘనత దక్కుతుంది. కానీ మనం కొంచెం అమాయకులం కాబట్టి, నోట్ల నాలుక లేని వాళ్ళం కాబట్టి, ఈ జిల్లాలో అరిసెటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ లో మన మాట బయటకు వదలేదు. కానీ మనకు వచ్చిన మార్కులు, మనకు వచ్చిన ఓట్లు ఏం తక్కువ కాదు. రగన్న మల్కాజ్గిరిలో ఎక్కువ వచ్చినాయని ఎవరికైనా డౌట్ రావచ్చు. మహబూబ్ నగర్ లో డీకే అరుణ గారికి వచ్చిన ఓట్లు 3,50,000 పైచీలు కోట్లు వచ్చినాయి డీకే అరుణ గారికి. ఆ తర్వాత వచ్చినటువంటి ఓట్లు మల్కాజ్గిరి అనే పార్లమెంట్ లో మనకి 3 లక్షల పైచీలు కోట్లు వచ్చినాయి. కానీ మీరు ఒకటి గమనించాలి తేడా. మల్కాజ్గిరి ఎంత ఉంటుంది, మెదక్ ఎంత ఉంటుందో చూసుకోవాలి. మల్కాజ్గిరిలో 32 లక్షల ఓట్లు. ఎన్ని? 32 లక్షలు. మెదక్ పార్లమెంట్ లో ఎన్ని ఓట్లు ఉంటాయన్నా పట్టుమని తిప్పి కొడితే దాంట్లో సగం కూడా లేవు మనకి. ఎన్ని ఉన్నాయి? 14 లక్షల పైచీలుకున్నాయి మన ఓట్లు మెదక్లో. అంటే మనకంటే డబ్బులు ఇంకా 3-4 లక్షలు ఎక్కువ ఉన్నాయి మల్కాజ్గిరి. ఇక్కడ 3 లక్షలు వస్తే మెదక్లో మనకి 2,02,000 పైచీలు కోట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి?
2,02,000 పైసలు కోట్లు వచ్చినాయి మనకి. మహబూబ్ నగర్ తర్వాత మనకి ఎక్కువ వచ్చినాయి. మనకంటే ఒక 1000 ఓట్లు ఇంకా చేవెళ్ళలో పోటీ చేసిన సార్కు తక్కువ వచ్చినాయి, జనార్దన్ రెడ్డి గారికి. చేవెళ్ళ కూడా చిన్నది కాదు. చేవెళ్ళలో ఓట్లు ఎన్నో తెలుసా? 25 లక్షల ఓట్లు చేవెళ్ళ పార్లమెంట్లో. ఆ సార్కు వచ్చిన ఓట్లు 2,01,000 ఓట్లు వచ్చినాయి. ఆ సార్ కంటే మనమే 2,000 ఎక్కువ ఉన్నది. అట్లా ఏ లెక్కన తీసుకున్నా మహబూబ్ నగర్ తర్వాత మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి కంచుకోట అని చెప్పడంలో మనకి ఎవరికి కూడా ఎట్లాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. మెదక్ అసెంబ్లీ కోర్టు వేసిరు 2018 డిసెంబర్లో వేసిరా? అనుకుందా? ఎన్ని వచ్చినాయి ఓట్లు? 6,200 ఓట్లు వచ్చినాయి అసెంబ్లీకి. ఎన్ని వచ్చినాయి? 6,200 వచ్చినాయి. పార్లమెంట్కి ఎన్ని వచ్చినాయి? దగ్గర 28,000 పైచీలు కోట్లు వచ్చినాయి మెదక్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి. ఎన్ని రోజులు తిరిగిండు రఘునందన్ రావు? ఒక్క రోజు వచ్చి ఈ కొనకే ఆ కొనకి ఈడున్నోళ్ళకే సగం మంది కనబడ్డా? టైమే తక్కువ. నాకు ఇచ్చిందే అందరికంటే ఆఖరి ఇచ్చిరు బీఫాము. నామినేషన్ వేసి తెల్లారొద్దామంటే మరుసటి రోజు మొదలు పెడితే ఉన్న 7 నియోజకవర్గానికి ఒక్క రోజు పోతే సమయం అయిపోయింది. అయినా మెదక్ నియోజకవర్గ ప్రజలు 6,000ని 28,000కు పెంచి ఆశీర్వదించినందుకు దాంట్లో పనిచేసిన మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నారు. జరంత ముందుగా డిక్లేర్ చేసి జరంత మనమందరం కూడా గెలుస్తామనేటువంటి ఆశతోటి ఒక గట్టి పట్టుబట్టి ఉంటే మెదక్ పార్లమెంట్ కూడా మన ఖాతాలోకి వచ్చేది. దీనికి 100% మనమే బాధ్యత తీసుకోవాలి. వచ్చే ఎన్నికల కన్నా మనం సన్నద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం చేసిరు మరి మోడీ గారు గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చి మొన్న మే 30వ తారీఖు వస్తే కరెక్ట్ ఏడాది అయింది నరేంద్ర మోడీ గారు గెలిచి. అన్న 10 నిమిషాలే పెద్దన్న, 10 నిమిషాలు తర్వాత మీకు మస్తు టైం ఉంటుంది, మళ్ళీ మాట్లాడుకుంటారు. 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తారు. మీరు ఊర్లలో చెప్పాల్సింది మీరే. టీవీ మనది కాదు, పేపర్ మనది కాదు. కషీర్ కాడ యాడిపోయినా మనతోటే లొల్లి పెట్టుకుంటారు. కాబట్టి ఏం జరిగింది, చంద్రశేఖరరావు ఏం చేసిండు, నరేంద్ర మోడీ ఏం చేసిండు అనేది మనం కుల్లా చెప్పాలి. చెప్పాలా? చెప్తారా? చెప్తామనే వాళ్ళు చేతులు ఎత్తురు. ఎందుకు మిగతా చెప్పరా? చెప్పాల్సింది అందరికంటే ఎక్కువ మన మీడియా మిత్రులే. ఎందుకంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, జనం దగ్గరికి పోలేం కాబట్టి. అందుకని 4 మాటలు చెప్తాము, కొంచెం గట్టిగా కొట్లాడు కషీర్ల కాడ. ఎందుకంటే నిజాలే చెప్పాలి, మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. రెండోసారి ప్రధానమంత్రి అయింది మే 30వ తారీఖు 2019వ సంవత్సరం. వారం రోజుల కిందికి కరెక్ట్ సంవత్సరం అయింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఏం చేసినాం 1 ఇయర్లో అనేది ఒకసారి వెనుక తిరిగి చూసుకోవాలి. చూస్తారా? అప్పుడప్పుడు మనం కూడా చూస్తాం కదా. సర్పంచ్ గెలిచి ఏడాది అయితే ఏమైంది, ఎమ్మెల్యే గెలిచి ఏడాది అయితే ఏమైంది, పెళ్లి చేసుకొని ఏడాది అయితే మొదటి వార్షికోత్సవానికి ఏం ఘనకార్యాలు సాధించిన వాళ్ళు లెక్కలేస్తాం కదా ఇంట్లో. అట్లే ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఏం చేసిందో ఒక్కసారి మనం చెప్పాలి. ఏం చేసిండ్రు? 1950లో ఈ దేశానికి రాజ్యాంగం వచ్చింది. జనవరి 26, 1950లో వచ్చింది. ఆ రోజు ఈ దేశ తొలి ప్రధాని, ఈ దేశ తొలి ప్రభుత్వం చాలా తప్పు చేసింది, బ్లండర్ మిస్టేక్. ఏం డౌట్ లేకుండా చెప్పుని, తారీఖుతో సహా చెప్తా, మీరు కూడా గుడ్డబద్దలు కొట్టినట్టు ఊర్లలో చెప్పు. ఆర్టికల్ 370 నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదట తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు. చాలా మంది మాట్లాడారు. ఫారూక్ అబ్దుల్లా అని ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన చెప్పాడు. ఏమన్నాడు? ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370కి ఇట్లా ముట్టరాదు అన్నాడు. ముట్టలేడు అన్నాడు. ముట్టి చూడమన్నాడు అన్నాడా? అన్నాడు. ఫారూక్ అబ్దుల్లా బతికే ఉన్నాడా? తెలుసా మీకు? లేదా? బతికే ఉన్నాడు. ముసలాయన గట్టిగా ఉన్నాడు. 70 ఏళ్ళు వచ్చింది కానీ గట్టిగా ఉన్నాడు. ఒక్కటే నరేంద్ర మోడీ ఉన్నాడు దేశంలో, ఒక్కడే ఉన్నాడు కదా. ఫారూక్ అబ్దుల్లా బతికే ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు ఒక్కరే ఉన్నారు. ఒక్కరోజు గట్టిగా అనుకుంటే ఆర్టికల్ 370ని రద్దు చేసి చూపెట్టిండు నరేంద్ర మోడీ గారు. ఫారూక్ అబ్దుల్లా ఉన్నాడు, ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ఉన్నాడు, ఒమర్ అబ్దుల్లా ఉన్నాడు, ఇంటి తెగిరిన వాళ్ళు అంతమంది కూడా ఉన్నారు. అయినా ఎక్కడ ఒక రాయి వడలే, ఒక బస్సత్తం బలగలే, ఏడ అర్థాలు జరగలే, ఏడ బంద్ జరగలే. ఆర్టికల్ 370 పోయి చెత్తపుల్ల కలిసిందా? జమ్మూ కాశ్మీర్ మనది అని గర్వంగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లడాక్ అని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. గట్టిగా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇది అనగానే ఇంకొక ఆయన అడుగుతాడు, పిఓకే వస్తుందా, సిఓకే వస్తుందా? వాళ్ళకి చెప్పుర్రు.
అమిత్ షా నిండు పార్లమెంట్ లో చెప్పిండు, బరాబరి పీఓకు 24 అసెంబ్లీ స్థానాలకి ఇప్పటిదాకా ఎన్నికలు జరగలేదు, మేము జరిపిస్తాం. పీఓకే మనదే, సిఓకే కూడా మనదే. చైనా డోక్లాకి వచ్చింది, ఏం చేసిందో మీరు అందరు చూసిరు. నిన్నగాక మొన్న కూడా చైనా ఏమో చేస్తుందని పేపర్లలో టీవీలలో అందరు భయపట్టిరు. మోడీ గారు మాత్రం సపోర్ట్ చేయలేదు. ఎందుకు? ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని. పని చేయని వాళ్ళు ఎక్కువ రోజులు పెడతారు. ఊర్లలో అయితే ఇంకో సామెత చెప్తాం, కరిసే కుక్క మొరగదు, మొరిగే కుక్క కరవదు. చైనా సైన్యం 700 గానే ఉన్నది, భారతదేశం 700 గానే ఉంది. భారత భూభాగంలోంచి ఒక్క ఇంచు జాగా ఒక్క చైనా కాదు, ఒక పాకిస్తాన్ కాదు, మొత్తం ప్రపంచం ఒక్క దిక్కు వచ్చినా మనం అందరం నిలుచుంటాం, కాపాడుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారు మనందరికీ కల్పిస్తారు. ఒక్కడు నాయకుడు నరేంద్ర మోడీ, ఆయన మాట మీద ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో చూడండి. కనబడని శత్రువుతోటి ప్రపంచం యుద్ధం చేస్తా ఉంటే నాయకుడు ఎట్లుండాలో నరేంద్ర మోడీ నిరూపించాడు. ఒక్కసారి పిలిపిస్తే 4 గంటల ముందు టీవీల ముందుకు వచ్చి పిలిపిస్తే చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టింది దేశం మొత్తం. ఆడోడు ఉన్నట్టు చెడిపోయినోడు, ఊరన్న తర్వాత రకరకాలు ఉన్నట్టు మొరిగటోళ్ళు ఈడోళ్ళు ఆడోళ్ళు ఉన్నా 99.9% మంది ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంచి ఒకసారి చప్పట్లు కొట్టండి అంటే కొట్టిరు. ఒకరోజు దీపాలు వెలిగించండి 9 నిమిషాలంటే వెలిగించి. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అండ్ ద లీడర్షిప్ విశ్వాసం అని, అది కేవలం నరేంద్ర మోడీ ద్వారా మాత్రమే సాధ్యమైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మెచ్చుకుంటే ఉన్నటువంటి మెజారిటీ విశ్లేషణ సంస్థలు మెచ్చుకుంటాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది కల్తీ వాళ్ళు, ఈడోళ్ళు ఆడోళ్ళు జమాయి గౌరవనీయులు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు పెద్దలు విజయపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఈడోళ్ళు ఆడోళ్ళు వెలువెడతారు. మనమేం ఆగం కావాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. 370 రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకో గొప్ప నిర్ణయం, ఆ రోజు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు, రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగ కమిటీకి చైర్మన్ గా ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ జనవరి 26, 1950వ సంవత్సరం. రాజ్యాంగం అమలు తెచ్చే కంటే ముందు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని చెప్పి పార్లమెంట్ చర్చలు జరిగినాయి. పార్లమెంట్ చర్చలు జరిగినప్పుడు రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతి ఆర్టికల్ మీద నిరాటంకంగా చర్చ జరిగింది. అనేక మంది మేధావులు చర్చలు చేశారు. ఆ రోజు నవంబర్ 26, 1949వ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఈ దేశంలో విభిన్న జాతులు ఉంటాయి, విభిన్న మతాలు ఉంటాయి, విభిన్న భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉంటారు. విపరీతమైనటువంటి కోణాలు, విపరీతమైనటువంటి ఆశలు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రజలందరి విశ్వాసం చూరగొనడమే అన్నిటికంటే ముఖ్యమైంది. అది భారత రాజ్యాంగ పరిరక్షణ చేసేటువంటి వ్యక్తి యొక్క మొదటి లక్షణం అయి ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకుంటారు. మోడీ గారి లెక్కనే మరి అగన కూడా మస్తు మాట్లాడతాడు, ముచ్చట చెప్తాడని అనుకోకూడదు. మొదటిసారి గెలిచినప్పుడు మోడీ గారు చెప్పారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పారు. రెండోసారి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలతోటి, ఎన్డీఏ ఎంపీలతోటి ఇట్లే పార్లమెంట్ లో జరిగినటువంటి సమావేశంలో మోడీ గారు 1949లో అంబేద్కర్ గారు ఏ సబ్కా విశ్వాస్ అనేటువంటి పదాన్ని వాడినరో అదే సబ్కా విశ్వాసిని జోడించి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి పదాన్ని నాటి అంబేద్కర్ గారి కళని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. టీవీలకు వాడోడు వీడోడు వచ్చి బీజేపీ మనువాదం పాటిస్తుంది, బీజేపీ దళితులకు వ్యతిరేకం, బీజేపీ అగ్రకులాల పార్టీ, ఆఖరికి మా సీనన్న బనియా కాబట్టి ఇది బనియాల పార్టీ, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. కానీ అసలు అర్థం చేసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ కట్టుబడి ఉంది. ఏంటిది అంత్యోదయ? బంతిలో మొదట కూర్చున్నటువంటి వ్యక్తికి దొరికినటువంటి భోజనమే బంతిలో చిట్ట చివరి వ్యక్తి కూడా దొరకాలనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. ఇది ఎవరినో ప్రధానమంత్రినో రాష్ట్రపతినో చేస్తే పుట్టినటువంటి పార్టీ కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజల యొక్క గుండెను కలిసి తట్టి చేయాల్సినటువంటి పనే అంత్యోదయ పథకం అనేది నాడు భారతీయ జనసంఘని స్థాపించిన పెద్దలు ఆ రోజు కలలు కంటే ఈ రోజు దాన్ని ఆచరించి చూపిస్తున్నటువంటి మహనీయుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు.
ఇంకొక అడుగు ముందుకే చెప్పగలుగుతా నేను నా సమావేశం ముగించేసరికి చెప్తా. 1950లో చేసిన మొదటి తప్పు ఆర్టికల్ 370ని టెంపరవరీ ప్రొవిజన్ గా పార్లమెంట్ లో తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టారు. 1950లో రాజ్యాంగంలో పెట్టిన 370 రద్దు చేయడానికి 70 ఏళ్లు పట్టింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గొప్ప గొప్పలు ఈ దేశాన్ని ఏలిండ్రు. సాఫ్ట్వేర్ విప్లవం తెచ్చిన రాజీవ్ గాంధీ గారికి కూడా ఇది టెంపరవరీ ప్రొవిజన్, ఈ 2 అక్షరాలు తీసేస్తే ఆర్టికల్ 370 తీసేయచ్చు అనేది ఎవరికి స్పృహ రాలేదు. కేంబ్రిడ్జ్ లో చదివిండ్రు, ఆక్స్ఫర్డ్ లో చదివిండ్రు, బారిస్టర్లు చదివిండ్రు, కానీ రాజ్యాంగంలోకి వెళ్ళి 370 ఎట్లా తీసేయాలో వాళ్ళకి తెలియలేదు. కానీ అంబేద్కర్ గారు 370 రాసిన అంబేద్కర్ గారే 371D అని రాసిరు. తాళం తయారు చేసిన ఇంజనీరే తాళం చేసినట్టు 371D అనేటువంటి ఒక ఆర్టికల్లో ఎట్లా తీసేయాలో చెప్తాడు. అవి గట్టే తీసేసాడు. కొత్తగా మోడీ గారు కొత్తగా ఏం రాజ్యాంగం రాయలే, అమిత్ షా గారు రాజ్యాంగాన్ని ఏం చేయలేదు. చాలా మంది ఇంకోటి చెప్తుండ్రు, నాగ్పూర్ లో చెప్తున్నారు కాషాయీకరణ చేస్తా ఉన్నారు. అయితే ఏంద్ర పోయి వాట్ ఈస్ రాంగ్ విత్ కాషాయం? కాషాయం అంటే ఏంది? పరమత సహనం కోరుకుంటుంది, సర్వే జన సుఖినో భవంతు అంటది. అంతేనా? కాషాయం ఇంకేమైనా చెడు చేయమని చెప్తుందా? మీ లెక్క ఐఎస్ఐ తీవ్రవాదులు తయారు చేయమని చెప్తుందా? చెప్తలేదు కదా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ప్రపంచ దేశాలన్నీ కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాం. తర్వాత వచ్చినటువంటి రెండో విషయం, సబ్కా విశ్వాస్ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు 2017లో ఒక మాట చెప్పింది. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళల హక్కులని మీరు పరిరక్షించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు సరిపోతలేవు, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిం మహిళల వివాహ చట్టాన్ని రద్దు చేసి మీరు కొత్త చట్టాన్ని తీసుకురండి అని 2017లో భారత సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. 2017లోనే కొత్త చట్టం తీసుకొచ్చింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. దురదృష్టం లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో ఆ బిల్లు వీగిపోయింది. రెండోసారి ఎన్నికలకు పోయినప్పుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తన మేనిఫెస్టోలో చెప్పింది, రెండోసారి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ట్రిపుల్ తలాక్ ని రద్దు చేస్తామని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్లుని రద్దు చేసి పార్లమెంట్ ఉభయ సభలలో పాస్ చేయించి సబ్కా విశ్వాస్ అనే పదానికి అర్థం తీసుకొచ్చిండ్రు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. 10 కోట్ల మంది ముస్లిం సోదరీమణులను ఉద్ధరించడానికి తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు మరి డివైడ్ కోసం తీసుకొచ్చిండ్రా, హక్కుల సాధన కోసం తీసుకొచ్చిండ్రా? ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. వెనకటికి ఎవరైనా ఏమైనా చేసిరా అని మీకు డౌట్ గుర్తు తెచ్చుకోవాలి. మీరు రాజీవ్ గాంధీ అని వెనకటికి ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండే, తెలుసని కూడా మీకు అందరికి కొంచెం వ్యాధి ఉండాలి. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు షాబాను అనేటువంటి ఒక ముస్లిం మహిళ, నా భర్త నన్ను వదిలేసిండు, నాకు 36 సంవత్సరాల వయసు, నాకు 4 పిల్లలు ఉన్నారు, నా భర్త నాకు 3000 మెహర్ అమౌంట్ ఇచ్చి ఇక నీ దారి నువ్వు సాగుపో అన్నాడు, మరి నేను ఎట్లా బతకాలే, నాకు మెయింటెనెన్స్ నెల ఇప్పి మరి మెదక్లో ఉన్న మున్సిపల్ కోర్టు లాగా గల్లీ కోర్టు నుంచి మొదలుకొంటే ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు దాకా పోయి ఆమె కేసు గెలిచింది షాబాను అనే మహిళ. సుప్రీంకోర్టులో ఉన్న 3 జడ్జిల ధర్మాసనం చెప్పింది, హిందువా ముస్లిమా క్రిస్టియనా పక్కన పెట్టండి, షాబాను కూడా 1 ఓవర్ టీమ్ అని చెప్పింది. ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు ఏం చేసిరు, 10 మంది ముస్లిం మత పెద్దలు పోయి ఇది మా పర్సనల్ లా బోర్డుకు వ్యతిరేకం, ఇట్లా చేయొద్దు రాజీవ్ గాంధీ గారు అని అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని డస్ట్బిన్ లో పడేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం మత పెద్దల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం నాడు రాజీవ్ గాంధీ గారు చేస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముస్లిం మహిళల విశ్వాసాన్ని కూడా చూరగొనేందుకు ముస్లిం మహిళల వివాహ హక్కుల చట్టం 2019 తీసుకురావడం జరిగింది. ఇది రెండోసారి గెలిచినాక మనం తీసుకున్నటువంటి మేజర్ స్టెప్. దీనికి కూడా చాలా మంది అనుకున్నారు ఏమో అవుతుంది, లొల్లి అవుతుంది, లల్లి అవుతుంది, లొల్లి కాలేదు, లల్లి కాలేదు, లల్లు జైల్లో ఉన్నాడు, బిల్లు పార్లమెంట్ లో పాస్ అయింది. ఇది రెండో మేజర్ బిల్లు తీసుకొచ్చినాం. ఇక మూడో మేజర్ బిల్లుకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, ఏమని, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రివర్యులు పెద్దలు మంత్రి శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారికి వేదిక ద్వారా స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను.
ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు రెండు అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడో గొప్ప బిల్లు తీసుకురాలేదు, కానీ మనం మన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక మూడో అంశాన్ని మనం ఫుల్ఫిల్ చేసినాం. నవంబర్ 9, 2019 భారత సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం 5 జడ్జీలతో కూడినటువంటి బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు ఇక్కడ 1950కి ఒక లింక్ ఉంది. దీంట్లో కూడా గోపాల్ విశారదన్ అనేటువంటి ఒక వ్యక్తి 1950 జనవరి 16వ తారీఖు నాడు రామ మందిరంలో నేను పూజలు చేసుకోవాలి, అది నా ప్రాథమిక హక్కు అని చెప్పి ఫైజాబాద్ లో, ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా కోర్టులో జనవరి 16, 1950 రోజు గోపాల్ విశారదన్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పిటిషన్ వేసాడు. అంటే అంతకుముందు వివాదాలు లేవా రామ మందిరం మీద? చాలా ఉంటుంటాయి. కానీ ఆ రోజే ఈ వివాదాన్ని కొత్త మలుపు తీసుకొచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా ఈ ఫైజాబాద్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ని కూడా కేటగారికల్ గా మెన్షన్ చేయడం జరిగింది. 370 1950 పెట్టిరు. అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సబ్కా విశ్వాస్ 1950. రామ మందిరానికి సంబంధించి భారత స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశం గణతంత్ర దేశంగా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటి పిటిషన్ కూడా జనవరి 16, 1950. ఆ తర్వాత ఇంకోటి చెప్పాలి మీకు, నెహ్రూ లియాఖత్ ఒప్పందం అనే ఒక ఒప్పందం జరిగింది. అది కూడా 1950 నవంబర్ 8వ తారీఖునే జరిగింది. 1950లో జరిగినటువంటి ఈ చారిత్రక తప్పిదాలన్నింటినీ బహుశా యుగ పురుషుడు 1950లో పుట్టిన ఒక ఆయన ఈ చట్టాలన్నింటినీ తీసుకుపోయి డస్ట్బిన్ వేస్తాడని మీరు నేనైతే ఎవరు అనుకోలేదు. కానీ మీకు అందరు గుర్తుండాలి, నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17, 1950. కాదుకుందా తెలుసా? 1950 సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం. 1950లో తొలి భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి చారిత్రక తప్పిదాన్ని నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాల తర్వాత 1950లోనే పుట్టిన ఆయన ఈ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి మరొకసారి మన భారతదేశానికి దశను నిర్దేశించడని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. నాటి నెహ్రూ లియాఖత్ ఒప్పందంలో జరిగినటువంటి పొరపాటే మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి 6 మతాలకు సంబంధించిన మైనారిటీలకి భారతదేశంలో పౌరసత్వానికి ఇచ్చడానికి సంబంధించిన సిఏఏ 2019. సిఏఏ 2019 కానీ, రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి భారత పార్లమెంట్ లో ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ, భూమి పూజ చేయడం కానీ, రాముడు పుట్టిన ఈ దేశంలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి మార్గాన్ని సుగమం చేయడం కానీ, ఈ రకంగా నరేంద్ర మోడీ గారి ఏడాది పాలనలో తీసుకొచ్చినటువంటి ఈ పనులని, కరోనా అనేటువంటి ఈ మహమ్మారి రాకపోతే మే 30వ తారీఖు నాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇంటింటికి, గల్లీ గల్లీకి మనం నిలదించే వాళ్ళం. అయితే ఇప్పుడు కనబడని శత్రువు వచ్చింది. కాబట్టి మనం మాట్లాడడం ఆపాలా? మన పనులు బంద్ చేయాలా? మనల్ని మనం కాపాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలా? ఇది మన ముందున్నటువంటి కర్తవ్యం. కరోనా మనకు రాకుండా కాపాడుకోవడంతో పాటు మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడం, కరోనా కోసం యుద్ధం చేస్తున్నటువంటి పోలీసులు, డాక్టర్లు, జర్నలిస్టు మిత్రులు, పారిశుద్ధ్య కార్మికులని, మొదటి వరుసలో ఉండి పోరాడుతున్న వాళ్ళందరినీ కాపాడుకోవడంతో పాటు గత ఏడాది కాలంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధించినటువంటి మంచి పనులన్నింటినీ కూడా ఇంటింటికి తీసుకెళ్లేటువంటి బాధ్యతని మనమే తీసుకోవాలి. దానికి సంబంధించి జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో పనిచేయడానికి నేను ఇందాకే చెప్పినట్టు సెల్ ఫోన్లు, వాట్సాప్ నెంబర్లు, జూమ్ కెమెరాలను సేకరించి ఏ రకంగా 6 కమిటీల నిర్మాణం చేసుకోవాలి, దాన్ని ఎట్లా ముందుకు సాగించాలి అనేటువంటి విషయంలో ఇప్పుడు గౌరవనీయులు మంత్రి శ్రీనివాసులు గారు మనకి దిశానిర్దేశం చేస్తారు. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సహకరించినటువంటి వేదికకు, మీకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.